ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ను దేశానికి నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్గా అభివర్ణించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు ఉన్న భౌగోళిక స్థానం, సముద్రతీర ప్రాంతం, పోర్టులు, కొత్త విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు కలిసి రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత అధికార కూటమి నేతలు దీనిని చారిత్రక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని, ఇప్పుడు కేంద్రం కూడా అదే దిశగా పూర్తి సహకారం అందిస్తోందని వారు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు భారీ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకం, ఐటీ రంగం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కూడా చెబుతున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తోంది. కేవలం ప్రారంభోత్సవాలు, ప్రకటనలు చేస్తే సరిపోదని, ప్రజలకు కనిపించే స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలు రావాలని అంటోంది. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటి ఫలితాలు ప్రజలకు కనిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపే ప్రాజెక్టు. అందుకే అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై రాజకీయ చర్చ మరింత వేడెక్కుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, ఐటీ సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఉత్తరాంధ్ర ఆర్థిక రూపురేఖలు మారే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అభివృద్ధి గురించి మాట్లాడటం ఒక విషయం, ఆ అభివృద్ధి ప్రజలకు ఎంత వేగంగా చేరుతుంది అనేది మరో విషయం. ఉద్యోగాలు నిజంగా పెరుగుతాయా? స్థానిక యువతకు అవకాశాలు వస్తాయా? చిన్న వ్యాపారులకు లాభం కలుగుతుందా? ఇవన్నీ రాబోయే నెలల్లో స్పష్టమయ్యే అంశాలు. మొత్తానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ప్రధాని మోదీ చేసిన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ గ్రోత్ ఇంజిన్ వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్టు నిజంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో తీసుకెళ్తుందా, లేక ఇది కూడా రాజకీయ హామీగానే మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ అంశమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.